పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. గురుగారు, ఇప్పుడు ఈ దక్షిణామూర్తి వృత్తాంతంలో మీరు చెప్పిన దానిలో భక్తి జ్ఞానం ప్రధానం అని చెప్పారు కదా. కర్మ కూడా ఓ ఫోటో పెట్టుకుందాం కనీసం కర్మ విగ్రహం. కూడా. సరే, మరి ఏ దానికైనా భక్తి ప్రధానం కదా. నేను ఎట్లా పూజ చేస్తే ఏంటి, నేను నైటీలో చేస్తే ఏంటి, చీర కట్టుకుంటే ఏంటి, కాంట్రవర్సీ ఏంటి గురుగారు? నిజమే అమ్మాయి. ఇప్పుడు డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంది. పోలీస్ ఒక్క అనగానే నిమిషం గురుగారు, కానీ ఇదే ప్రశ్న అడిగిన నేను కూడా బాధపడతాను. మన ఆలయాల ముందు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మాత్రమే ఎంట్రీ అని అంటే మాత్రం వేరే ఎక్కడ చూడమే, ఏ చర్చ్ ముందో ఏ మస్జిద్ ముందో చూడమే, మనల్ని మనమే విక్రించుకున్నట్టు అనిపిస్తుంది అని బాధ కూడా అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం. సో నైటీ మీద పూజ చేస్తే ఎందుకు ఇంత కాంట్రవర్సీ? దేవుడికి కోపం వస్తుందా నిజంగానే? నైటీలు ఆడవాళ్ళు వేసుకోవద్దా? దాని పేరేమిటి నైటీ అంటే రాత్రిపూట మాత్రమే ధరించేది అని అర్థం. నైట్ మాత్రమే వేసుకోవాల్సింది అని. కంఫర్ట్ కూడా కావాలి కదా. ఎస్, నిజమే, కంఫర్ట్ కూడా కావాలి. కంఫర్ట్ వేసుకుంటేనే దుస్తులు మంచి వాసనలు వస్తాయి. అది మరి ఒక బ్రాండ్ పేరు. కంటెంట్లోకి వచ్చేస్తే డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంది అమ్మాయి. వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ అనేవి పంచవకారములు. సనాతన విద్య బోధించే మార్గం పంచవకారములు. మొదటిది వస్త్రం. వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ. ఈ 5 ఉన్నవాడికి సకల విద్యలు వస్తాయి, వివేకం ఏర్పడుతుంది. వస్త్రేణ మొదటిది డ్రెస్ కోడ్. ఇప్పుడు ఒక పోలీస్ అనుకుందాం, టోపీ తీస్తే నా అంత అని ఎవరో అంటారు కదా. టోపీ బెల్ట్ తీస్తే నా అంత మొనగాడు ఇంకెవడూ లేడు అంటూ ఆ పోలీసు వాడే విలన్ లాగా మారిపోయే దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. పోలీస్ ఒక డ్రెస్ కోడ్, జడ్జ్ ఒక డ్రెస్ కోడ్. జడ్జి గారు బై మిస్టేక్ పొరపాటున బస్సులో పోతున్నాడు. బస్సు అంతా ఆయన అధీనం కాదు కదా. ఆయన ఆ బస్సులో ఆర్డర్ ఆర్డర్ సైలెన్స్ ఎవడన్నా వింటాడా? పోనీ కోర్టు ఆయన ఎరీనా, ఆయన ప్లే గ్రౌండ్, అక్కడ కూడా ఆయన సాయంత్రం 5 అయిన తర్వాత కుర్చీలోంచి లేచి నిలబడ్డాక గౌను తీసేసి ఆర్డర్ ఆర్డర్ అంటే ఎవడన్నా వింటాడా? తోసుకుంటూ పోతారు. ఆ డ్రెస్ వేసుకుంటేనే, బౌ పెట్టుకుంటేనే లాయర్. ఆపరేషన్ థియేటర్ డ్రెస్, పోలీస్ డ్రెస్, పూజారి డ్రెస్, పూజ డ్రెస్. చర్చిల్లో కానీ మసీదులలో కానీ మనం పోల్చుకునే అవసరం లేదు. వాళ్లకు సంబంధించిన డ్రెస్ కోడ్ వాళ్ళు పాటిస్తారు. తలపైన వస్త్రం ధరించకుండా వాళ్ళు లోనికి రానివ్వరు. టోపీ లేకుండా ప్రార్థనలు చేస్తామంటే వాళ్ళు అంగీకరించరు. ఎక్కడ చూసినా అక్కడ ఒక డ్రెస్ కోడ్ మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మన వాళ్ళే జ్ఞానం పెంచుకొని ఎక్కువైపోయి అన్నీ మనవే అనేసుకొని ఇది కంఫర్ట్ అంటూ ఓ పొడుగాటి ఒక గౌను వేసేసుకొని ఆ గౌనుతో పూజ చేస్తాం అంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. దాని పేరు నైటీ. రాత్రి వేళ ధరించవలసింది. నిజానికి ధరించే వస్త్రాన్ని, రాత్రి వేళ ధరించే వస్త్రాన్ని వేరుగా చూపిస్తుంది సంప్రదాయం. ఉదయం ధరించే వస్త్రం వేరు, రాత్రి ధరించే వస్త్రం వేరు. రేవతి ఈ స్వావ్యక్షం కృతికాశ్చాకం తగ్గుస్తవా. ఆ ధరించే వస్త్రానికి కూడా ఒక మంత్రం ఉంది. ఓ 7 సార్లు దులపాలి. ఒక్కసారి శరీరం మించి తీసివేస్తే ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు. ఇలాంటి అనేక నియమాలు వస్త్రానికి సంబంధించినవి సనాతన ధర్మం సూచించింది. ఇన్ని ఎందుకనమ్మాయి ఓ మాట చెబుతాను. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలి కట్ట అనే నవలలోనిది ఈ మాట. మాటకు విరామ చిహ్నం హద్దు. సముద్రానికి చెలియలి కట్ట హద్దు. ధరించే వస్త్రానికి అంచు హద్దు. భోజనం చేసే పళ్ళానికి అంచెన హద్దు చివరగా ఉండేది. పళ్ళానికి అది లేదనుకుందాం, ఏమవుతుంది? సాంబార్ అంతా వీధుల్లో ఉంటుంది. అంచు ఉండాలిగా, విరామం ఉండాలిగా. సముద్రానికి హద్దు లేకపోతే విశాఖపట్నం అయిపోతుందిగా. పంచకు కూడా అంచు ఉంటే దారం పోగులు రావుగా. కనుక హద్దు. 2 వస్త్రాలు ధరించాలి. ఏకేన వస్త్రేణ కార్యన్న కుర్వీత. ఆపస్తంభ సూత్రం, ఇది ధర్మసూత్రం.
సంప్రదాయం ధర్మసూత్రము, గృహ్య సూత్రము, శ్రౌత సూత్రము, శుల్బ సూత్రము అనే 4 విధాలుగా సూత్ర వాంగ్మయ ప్రపంచాలను 18 మంది మనకు అందించారు. చాలా పెద్ద ప్రపంచం. నియమావళి మామూలుగా లేదమ్మా. ఏవైనా అందరూ మనుస్మృతి అంటూ ఉంటారు. అలాంటివి 18 ఉన్నాయి. మనకు ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ అంటూ ఉంటాం. అది ఒకటేనా? బోల్డ్ అండ్ సబ్సెక్షన్స్ ఉన్నాయి. విపరీతంగా చదువుతూ ఉంటే కానీ వచ్చే జ్ఞానం కాదు ఇది. ఏదో పొడుగ్గా గోను వేసేసుకుని 1-2 బటన్స్ ఇలా పెట్టుకుని ఆ జిప్పు పెట్టేసుకొని మేం చేసేస్తాం అంటే ఇంకా నయం. పట్టుతో చేసిన నటి వేసుకున్నాం కదా, ఈ నైటి పట్టు వస్త్రంతో కుట్టించాను మామయ్య గారండి అనే కోడళ్ళు కూడా రాబోతున్నారు. మీకు పట్టుది వేసుకుంటే నైవేద్యానికి పనికిస్తుంది కదా, కాబట్టి ఈ నైటి పట్టుదో శుభ్రంగా నైటీ వేసుకోండి, ఏ చింత లేదు. అయితే నడుముకి ఒక తువ్వాల కట్టుకోండి అట్లీస్ట్. కొన్ని నైటీలకి ఈ మధ్యకాలంలో నైటీ క్వాలిటీతో, నైటీ ప్రింట్తో ఉండేటటువంటి వల్లెవాటు కూడా వస్తుంది. సెట్ లాగా వల్లెవాటుని నడుముకి బిగించి కట్టండి. దేహాన్ని 2 భాగాలుగా చేసిన సనాతన ధర్మం నావెల్ పిన్ పాయింట్ నాభి దగ్గర నుంచి దిగువ భాగమంతా కూడా రాక్షస భాగమని, ఎగువ భాగమంతా దైవ భాగమని విభజించి ఆ దైవ భాగానికి బంగారు ఆభరణాలు, రాక్షస భాగానికి వెండి ఆభరణాలు ఇలా ఒక విభజన చేసింది. ఎడమ చేత్తో తింటామా? లెఫ్ట్ హ్యాండర్స్ మినహాయిస్తే. అది జెనిటల్ ఫోబియా కాబట్టి, ఏదో డిఫెక్ట్ కాబట్టి, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబట్టి దే మే టేక్ లెఫ్ట్ హ్యాండ్ బికాస్ దే బిలాంగ్స్ టు లెఫ్ట్ హ్యాండర్స్ ప్రాక్టీసెస్. దే ఆర్ ద లెఫ్ట్ హ్యాండర్స్. బట్ అందరూ కూడా కుడి చేత్తో తింటారు. 2 చేతుల్లోనే మనం ఇంత చూస్తున్నప్పుడు 2 కళ్ళు సమానం కావు, 2 చెవులు సమానంగా ఉండవు, 2 ముక్కు రంధ్రాలు సమానంగా ఉండవు, 2 భుజాలు శరీరంలో ఉండే ఏ భాగాలు 2 కూడా సమానంగా ఉండవు, ఏ భాగాలైనా. అలాంటప్పుడు దేహంలో ఉండే 2 భాగాలని నైటీ వేసుకోండి, నిరభ్యంతరంగా వేసుకోండి. సనాతన ధర్మాన్ని అనుసరించి మరి ఒక వస్త్రాన్ని నడుముకి బిగించి కట్టండి. వివాహిత అయినటువంటి యువతి చెవులకు బులాకీలు ఏమంటారమ్మా, జుంకాలంటారా, అవి ధరించాలి. కమ్మలు ధరించాలి. అవి వేసుకుంటే, ఆ స్టడ్స్ పెట్టుకుంటే లేదా కమ్మలు పెట్టుకుంటే వివాహిత. విరేలాడేటటువంటి బుట్టాలంటారా, వాటిని ఏమంటారు, జుంకీలు, అవి పెట్టుకుంటే ఇంకా వివాహం కాలేదు. అట్లా కూడా ఇంతటి సూక్ష్మం చెప్పేవారు ప్రాచీనులు. 1 కాదు 2 కాదు, సూక్ష్మమైన విషయాలు ఎన్నో ఉండేవి. అబ్బాయి వారు అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మాయిని పెళ్లి చూపులు చూసి మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి మాకు నచ్చింది అని ఎలా చెప్పేవారంటే, వారు వెంట తెచ్చిన ఆ పువ్వులను అమ్మాయి చేతికి ఇచ్చి అమ్మాయి పువ్వులు పెట్టుకో అని ఆ అమ్మాయికి ఆ పువ్వులు అలంకరించి బొట్టు పెట్టి వెళ్ళిపోయేవారు. అమ్మాయి మాకు నచ్చింది అని చెప్పడం. నచ్చలేదు ఆ మాట కూడా ఎలా చెప్పేవారు సౌమ్యంగా అంటే, ఆ పుష్పమాలికని దేవుడి పటానికి తీసుకువెళ్ళి వేసి, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు చూద్దామా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి పటానికి వేసి నమస్కరించి మళ్ళీ మాట్లాడదాం అన్నయ్య గారు అని వెళ్ళిపోయేవారు. అమ్మాయికి అమ్మాయి తల్లి ఒక అబ్బాయి ఫోటో ఇచ్చి అబ్బాయి ఎలా ఉన్నాడే అని అడిగితే, చీకట్లో తిరగొద్దని చెప్పమ్మా, కనిపించడేమో, నల్లగా ఉన్నాడు అన్న మాటని ఇంత వ్యంగ్యంగా. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కాస్త తలుపులు పెద్దగా ఉంటాయో ఏమో, మరి ఆ పిల్లడు బాగా లావు అని వ్యంగ్యంగా ఎలా చెబుతున్నావు అనేది కూడా విలువ. కనుక ప్రాచీన ధర్మం నైటీ కొత్తగా వచ్చింది అమ్మాయి. ఆ మాటకు వస్తే తెలుగువారి సంప్రదాయమైనటువంటి లంగా ఓణీలు పంజాబీ డ్రెస్ దెబ్బకి ఠారెత్తిపోయాయి. ఇది కంఫర్ట్, ఇది నిజంగా కంఫర్ట్. ఈ పంజాబీ డ్రెస్ను కూడా సంప్రదాయం ఎందుకు అంగీకరించింది, మరి నైటీని ఎందుకు అంగీకరించడం లేదు? పంజాబీ డ్రెస్లో బాటం వేరే, టాప్ వేరే, నైట్ పైన వేసుకునే ఏమంటారు చున్నీ వేరే, దుపట్టా ఉంటుంది కదా, ఒక వస్త్రం కాదు కదా. ఏదో బుడుపుక్కల వాడిలాగా సినిమాలలో దయ్యాలు ఎలా చూపిస్తారమ్మాయి, సినిమాలలో దయ్యాలు వేసుకునే డ్రెస్ కోడ్తో కూడుకున్న ఆ డ్రెస్ ఎలా ఉంటుంది, పొడవాటి గౌన్ వేసేస్తారు. వాళ్ళకి పంజాబీ డ్రెస్ కానీ లంగా ఓణీలు కానీ వెయ్యరు కదా, తెల్లటి డ్రెస్ వేసేస్తే అది దయ్యం. అలా గోల్డ్ పెంచి చూపిస్తే అది దయ్యం. అలా జుత్తంతా విరబోసుకుని తెక్క తెక్కగా పిచ్చి పిచ్చిగా చూపిస్తే అది దయ్యం.
నుదుట బొట్టు లేకుండా చూపిస్తే అది దెయ్యం. అంత అదేదో వేసుకుంటారే సుసరభేత్తు, మా భాషలో సుసరభేత్తు, మీ భాషలో ఫౌండేషన్ క్రీమ్ అంటారు, దానికి సుసరభేత్తు. శ్రీనాథ మహాకవి చెప్పిన పేరు ఇది. అది వేసేసుకుంటే తెల్లగా అయిపోతుంది కదా, అది దయ్యాలను చూపించేటటువంటి పద్ధతి. ఏమన్నా అంటే లైటింగ్కి మేము మెరిసిపోవాలి కదా, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లో మెరిసిపోవాలి కదా, దరిద్రం ఇలా పట్టింది. కాబట్టి సనాతన సంప్రదాయాన్ని అలా యాజ్ ఇట్ ఈస్ పాటించకండి, కాస్త మార్చుకొని అణుకువగా ఉండేలాగా సౌమ్యంగా మారండి. శాస్త్రం ఎప్పుడూ ఒకటే చెప్పదు, అలా చెబితే ఒకే శాస్త్రం ఉండాలి, ఒకే జ్యోతిష ప్రవర్తకుడు ఉండాలి. 18 మంది ఎందుకు? ఒక్క మనుస్మృతి ఉండాలి. వశిష్ఠ స్మృతి, గోభిర స్మృతి, పరాశర స్మృతి, 18 స్మృతులు ఎందుకు? అప్డేట్ అవుతూ వచ్చాయి ఆ వెర్షన్స్ అన్నీ కూడా. కానీ ఇంత విరగబాటుతనంతో కాదు. సనాతన సంప్రదాయం పంజాబీ డ్రెస్సును అంగీకరించింది. ఎందుకు అంటే ఆ డ్రెస్సు వేసుకునే విధానంలో సంప్రదాయం ఉంది, దేశీయత ఉంది. ఈ దేశానికి సంబంధించిన ఒకానొక విలువైన పద్ధతితో కూడుకున్న డ్రెస్ విధానంలో ఒకటికి కాకుండా 2, 3 వస్త్రాలు ధరిస్తున్నారు కాబట్టి అంగీకరించింది. నైటీ ఎందుకు అంగీకరించదు? ఇది అరబ్బుల వాళ్ళు వేసుకునే, దయ్యాలు వేసుకునే గౌన్ లాగా ఉంది కాబట్టి అంగీకరించదు. ఇది విషయం. అర్థమైంది కదా. ఇంకిప్పుడు ఈ ప్రశ్న వద్దు.